అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 133వ జయంతి సందర్భంగా స్థానిక సిద్దిపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈరోజు జయంతి సందర్భంగా నివాళులర్పించనుంది. అందులో భాగంగా సిపిఎం సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎందుకంటే నిమ్న జాతులకు సంబంధించి రాజ్యాంగం రూపొందించాడు అంబేద్కర్. అందరి వాడు ఆ యొక్క ఆశయ సాధనలో మేము పనిచేస్తామని చెప్పి ఉద్దేశం కొద్దీ ఈరోజు సిపిఎం సంబంధించిన నాయకులు ఉన్నారు, జిల్లాకు సంబంధించిన నాయకులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ యొక్క దేశానికి సంబంధించిన కార్మిక నాయకులు మీరు ఏం చెప్తారు? మీరు ఈరోజు అంబేద్కర్ గారి 133వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు అంబేద్కర్ ఏదైతే ఆశించిండో ఈ దేశంలో అది ఆశించిన దానికి తూట్లు పడిచే రకంగా ఇవాళ పాలన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనువాదానికి వ్యతిరేకంగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అంబేద్కర్ ఆనాడే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఈ మనువాదంలో ఉన్నటువంటి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి తన మతాన్ని మార్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ దాన్ని ముందు తీసుకుపోవడానికి రాజ్యాంగానికి తూట్లు పడిచి ఇవాళ ఉన్నటువంటి పాలకులు పూనుకుంటా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ మనువాదాన్ని వెనక్కి కొట్టాల్సిన అవసరం ఉంది. సనాతన ధర్మాన్ని వెనక్కి కొట్టాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జయంతి సందర్భంగా ప్రతినబూనాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ముందుకు తీసుకుపోవడానికి కార్మిక వర్గం అట్లాగే ప్రజాస్వామిక శక్తులు అందరూ కూడా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి పిలుపునిస్తాం. అంటే జయంతి సందర్భంగా మీరేం చెప్తారు? ఎందుకంటే రాజ్యాంగం రచించినటువంటి ఒక అంబేద్కర్ గారి ఆశయాలతో ముందుకెళ్తున్న తరుణంలో ఈరోజు జయంతి సందర్భంగా ఒక కార్మిక నాయకుడిగా మీరేం చెప్తారు? ఈరోజు దేశంలో మొట్టమొదటిసారిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాతగా నిలబడ్డటువంటి మహనీయుడు కామ్రేడ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. దేశంలో అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా సమసమాజం నిర్మించాలని చెప్తే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పాలకులు దాన్ని విస్మరిస్తూ ఉన్నారు. కార్మికులు ప్రజల హక్కులను పూర్తిగా హరిస్తూ ఉన్నారు. సామాజిక, రాజకీయ అసమానతలకు వ్యతిరేకంగా, ఆనాడే అస్పృశ్యతకు వ్యతిరేకంగా అంబేద్కర్ గారు పోరాడినటువంటి ఆ విషయాన్ని ఈరోజు కన్మరుగం చేసేటువంటి విధానంగా ఈరోజు కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పాలకులు వివరిస్తూ ఉన్నారు. వారితో పాటు ఈరోజు అస్పృశ్యత, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను కూడా అంతమించాలని చెప్పి ఆ రోజు కోరుకున్న దానికి ఈరోజు తిలోదకాలు దిద్దుతూ ఉన్నారు. కాబట్టి కార్మిక వర్గం కానీ, ప్రజలు కానీ, సామాజిక అందరు కూడా ఈరోజు సామాజిక న్యాయం కోసం, అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసము పనిచేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే మీరు చెప్పండి, ఈ యొక్క జయంతి సందర్భంగా ఏం చెప్తారు మీరు? ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే అంబేద్కర్ గారు ఈ దేశంలో కులం, మతం ఏది ఉండొద్దని చెప్పేసి ప్రజలందరూ సమానంగా ఉండాలని చెప్పేసి అందరికీ ఓటకు కల్పించారు. కానీ నేడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కుల్ని మొత్తంగా కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పెట్టుబడిదారులకి, మతోన్మాదులకి అనుకూలమైనటువంటి చట్టాలని ఈరోజు రూపొందిస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగాన్ని మళ్ళీ అధికారంలోకి వస్తే మారుస్తామనేటువంటి పద్ధతి లోపల ఈరోజు పత్రికా ప్రకటనలు తీసుకొస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడమే అంబేద్కర్ గారికి నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు అవుతుంది. అందుకోసం రానున్నటువంటి రోజుల లోపల ఇప్పుడు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దీనికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున తీర్పునివ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. అంటే రాజ్యాంగబద్ధంగా పదవులు అనుభవిస్తున్న ఒక అంబేద్కర్ను మర్చిపోయే పరిస్థితి ఉంది. వారికి మీరు ఏం చెప్తారు ఈ వేదిక ద్వారా? ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మొత్తం కూడా తన ఆర్ఎస్ఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి పూనుకున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి విధానాలను తీసుకొచ్చి మనువాదాన్ని తీసుకురావాలనేటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం ఈ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో చూస్తుంది. మరోసారి అధికారంలోకి వస్తే 400 సీట్లతోటి మేము అధికారంలోకి వస్తామని చెప్పి చెప్తా ఉంది. కానీ ఇది ప్రజలను మోసం చేయడమే తప్ప మరొకటి కాదు. ఒకవేళ 400 సీట్లు కనుక గెలిస్తే రాజ్యాంగానికి ప్రమాదం తెచ్చేటువంటి విధానాన్ని ఈ బీజేపీ అనుసరిస్తుంది. కాబట్టి నిజమైన అంబేద్కర్ నివాళులు అర్పించాలంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి, సామ్యవాదులకి, ప్రజాస్వామ్యవాదులకి, లౌకికవాదులకి ఉందని చెప్పేసేటువంటి ఈరోజు తెలియజేస్తున్నాం. అందుకని భారతదేశాన్ని రక్షించాలన్నా, రాజ్యాంగాన్ని రక్షించాలన్నా, లౌకిక విధానాన్ని రక్షించాలన్నా ఈరోజు అంబేద్కర్ కలనటువంటి ఆశయాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరు మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను.
అంటే లౌకికవాదాన్ని రక్షించాలన్నా అది ఒక రాజ్యాంగం రక్షించాల్సిన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రాబోయే రోజుల్లో ఒక లౌకికవాదంతో ఉన్నటువంటి ఒక అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి స్థానిక సిపిఎం నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.